హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జడా శ్రవణ్ గారు మాజీ న్యాయమూర్తిగా, ప్రస్తుతానికి ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా, ఆయన రీసెంట్గా వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడిగా అందరికీ కొంచెం ప్రెస్ మీట్లు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకుని కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. అవి హద్దు మీరి కొన్ని ఎక్కువగా మాట్లాడడం కూడా జరుగుతుంది. అంటే హద్దు మీరి అంటే కొన్ని వేరే తిట్టడం ఇలాంటివి కూడా చేస్తారు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. జడా శ్రవణ్ గారు రీసెంట్గా మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకుని కొన్ని తిట్టినటువంటివి, నిష్ట దరిద్రుడివి నువ్వు అని చెప్పి మాట్లాడినవి కావచ్చు. కొన్ని అంటే శృతి మించిపోతున్నాయేమో, హుందాగల పదవిలో చేసి వచ్చానని చెప్తున్నారు, కానీ ఇలా మాట్లాడడం ఏంటి అని. జై భీమరావు భారత్ పార్టీ అని పార్టీ పెట్టి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏదో ఉద్ధరిద్దామని చెప్పి వచ్చిన వ్యక్తి మాజీ న్యాయమూర్తి జడా శ్రవణ్. సరే, న్యాయశాస్త్రం మీద నమ్మకం, ఎందుకంటే అదే న్యాయశాస్త్రం నేను చదువుకున్నాను కాబట్టి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు రాజ్యాంగాన్ని రచించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సమాజంలో ఫలాలు అందరికీ కావాలన్నారు. మరి అదే అంబేద్కర్ భావజాలంతో పార్టీ పెట్టిన వ్యక్తి ఏం మాట్లాడాలా? మాట్లాడేటప్పుడు హుందాగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాట ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్ మాట్లాడుతున్నావు. ఈ దేశ ప్రధాని ఈయన మోదీ, ఈయన పవన్ కాదు తుఫాన్ అని చెప్పి అన్న వ్యక్తితో మాట్లాడుతున్నావు. ట్విట్టర్, ఫేస్బుక్లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల్లో మోదీ గారి తర్వాత ఉన్న పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు నేషనల్ మీడియా అంతా పవన్ చూపిస్తుంటే అది నీకు కనపట్టలేదా? మన ఇష్ట దరిద్రుడు ఏంది? నీ కోటేయటం మా కర్మ అంటాం. అటు ఈయన ఎక్కడ ఓటేసాడు హరీష్ గారు, నీకు గుర్తుందా? అవును, ఎలక్షన్ ముందు ఏదో పార్టీ పెట్టి నాకు సీట్లు కావాలి, ఇంత డబ్బు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రపోజల్ రావటం, అది ఎవరో ఇంటర్వ్యూలో నాగరాజు గారితో ఇంటర్వ్యూ చేసినట్టు ఆయన చెప్పుకున్నాడు. అది ఇవ్వకపోవడం తర్వాత వైసీపీకి అందిపుచ్చుకున్నాడు. ఓకే, ఆయనకి 2 నియోజకవర్గాలు పోటీ చేశాడు. తెలుసా సార్ హరీష్ గారు? నాకైతే తెలియదు సార్. తెలీదా? నిజంగా చాలా మంది తెలియదు. అఫ్ కోర్స్ ఆయనకు అసలు పార్టీ ఓటు ఉందని కూడా నాకు ఐడియా లేదు. ఎస్సీ నియోజకవర్గం తాడికొండలో పోటీ చేస్తే ఈయనకు వచ్చిన ఓట్లు 71. ఓకే, ఆయన సామాజిక వర్గమే. అంటే సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న చోట ఇతని స్థాయి 71. అక్కడ ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇలా చెప్పాలంటే అక్కడ శ్రావణ్ కుమార్ ఉన్నాడు, తాడికొండ శ్రావణ్ కుమార్. ఈయన కూడా జడా శ్రావణ్ కుమారే, కానీ ఈయనకు వచ్చింది 71. ఓకే, అలా కూడా వచ్చిన పేరు చూసి వచ్చిన 70 కోట్లు వచ్చినాయి. అంటే 0.12% నీకు అక్కడ 0.012 అంటే నీ స్థాయి అంటే 1 కూడా రాలా కాదు. మరి కట్ చేస్తే 477 ఓట్లు వచ్చినాయి మంగళగిరిలో. ఓకే, లోకేష్ ఓడిస్తారని చెప్పి దిగాడు. లోకేష్కి అక్కడ 1,66,000 ఏమో చాలా భారీ మెజార్టీతో, అత్యధిక మెజార్టీ పొందినలాగా వచ్చింది. అక్కడ ఈయనకు వచ్చిన ఓట్లు 470 అంటే 0.16%. నోటాకి ఎంత వచ్చినాయి తెలుసా? 877 వచ్చినాయి. దాంట్లో సగం కూడా రాలా. సగం కూడా అంటే ఇక మనం మాట్లాడేటప్పుడు నువ్వు ఏదో కోటేసుకున్న మాత్రాన వ్యక్తిగతాన్ని చేస్తా, నికృష్టుడివి, నువ్వు ఎందుకు గెలిచావు, అసలు మీరెవరు? నువ్వే జడ్జివా? నువ్వేనా సక్సెస్ఫుల్ పర్సన్వా? లేకపోతే ఎమ్మెల్యేవా? లేకపోతే ఏదో పైనుంచి దిగొచ్చినాడువా? తప్పండి. ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కానీ ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. ఇతరులని ఏదైనా ఇబ్బంది కలిగించినప్పుడు ఇతర మనోభావం దెబ్బతినకుండా మాట్లాడాలి. కానీ నువ్వు పార్టీ అధినేతగా సరే, నీకు సీట్లు, నిన్ను జనాన్ని నమ్మలా, నీ సమాజం నీ సొంత బంధువులు నమ్మలా, అంతేగా సార్? మీరు నేను నిలబడిన ఒక 1000 ఓట్లు వస్తాయి సార్. ఒక హరీష్ గా, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నీకు గుర్తింపు ఉంది. మీ ఊరు నుంచి నీకు కనీసం ఒక లిస్ట్ ఒక 1000 ఓట్లు వస్తాయి సార్. నాకు ఒక 1000 ఓట్లు వస్తాయి ఒక విశ్లేషకుడిగా. ఇది తనకు తను ఎక్కువగా ఊహించుకున్నప్పుడు జరిగే పరిణామం. ఐడెంటిటీ క్రైసిస్ అంటారు కొంతమంది. ఆ స్థాయి నేతలు తిరిగితే కానీ మీడియాలో కనపడవు. అవి కూడా ఏదో ఛానల్ కాదు, వైసీపీకి సంబంధించిన ఛానల్ సాక్షిలో ఆ టైటిల్స్ తంబులు పెట్టి ఆ పేపర్లో వేసుకుంటే తప్పితే పవన్కి పోయేది ఏమి లేదు. నేషనల్ మీడియా అంతా చూపిస్తుంది, చూడండి ఒకసారి. ఈ కళ్ళు లేని కబోదులు అంటారా ఏమంటారో. అంటే ఇప్పుడు నిన్న మొన్న చూసాను సార్, 19 మంది ఉన్న ఒక గ్రామానికి 4 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేసాడండి సార్. అందుకనే సార్ నికృష్టుడు. సరే సరే, అదే అంటే ఇలాంటి మంచి పనులు చేసినందుక ఇటువంటి వాళ్ళని చట్ట ప్రకారం కేసులు పెట్టి లోపలేయకుండా లేట్ చేస్తున్న కూటమి అనాలి ఇక్కడ.
కూటమి ధర్మం అనేది ఇక్కడ విచక్షణ కోల్పోతున్నట్టుంది. కూటమి అధికారులు రావాలని, జగన్ పోవాలని అనేక ఇంటర్వ్యూలు మనం చేశాం. అవును సార్. అటువంటిది ఈ రోజున ఆయన అన్న మాటలు నాకే బాధేస్తుంది ఒక విశ్లేషకుడిగా. అవును అవును గత కొన్ని సంవత్సరాల నుంచి పవన్ దేశ రాజకీయాలు శాసిస్తారని చెప్పిన వాళ్ళు మనం. అవును సార్. ఈయన పేరు లేని రాజకీయాలు ఉండవని చెప్పిన వాళ్ళం. ఎక్కడా గెలిగిన వ్యక్తి, దశాబ్దమైన పోరాటంతో సక్సెస్ఫుల్ పర్సన్ ఆయన. అవును సార్. ఆయన నికృష్టుడు అంటావా? నీ స్థాయి ఏంటి? సరే, ఆయన అన్నాడని పక్కన పెడుతుంది. కూటమి ధర్మం అంటే ఏంటి సార్? టీడీపీ, బీజేపీ, జనసేన ఇచ్చిపుచ్చుకోవాలి కదా. ఒకళ్ళంటే ఒకళ్ళు ముందుకు రావాలి కదా. అదేమైనా కనపడుతుందని అంటారా మీరు? దీంట్లో నాకైతే ఈ ఇష్యూలో కానీ కనిపించట్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారి మీద ఏదన్నా వస్తే జనసేన కూడా అంత ఎక్కువగా స్పందించట్లేదు. ఇప్పుడు జనసేనలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. అవును. ఎంపీలు 2 ఉన్నారుగా. అవును. ఎమ్మెల్సీలు కూడా ఉన్నారుగా. వాళ్ళ మంది కార్పొరేషన్లు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, పదవులు తీసుకున్నారు, డైరెక్టర్, మీడియా హెడ్లు ఉన్నారా? ఏమో సార్, అది మాత్రం క్వశ్చన్ మార్క్ అయిపోయింది సార్. ఇంతమంది ఉండి ఆయన చుట్టూ పాప ఆయన దేశకి నేతగా ఎదుగుతుంటే, నేషనల్ మీడియా చూపిస్తుంటే ఈయన్ని ఇక్కడ తిడతా ఉంటే మనకి బాధేస్తుంది తప్పితే ఈ పదవులు తీసుకున్న వాళ్ళకి సిగ్గు సెర ఉందండి. సరే, యాజ్ అ లామెన్ గా, యాజ్ అ మాస్టర్ ఆఫ్ లో చదువుకున్న 5 విశ్వవిద్యాలయం నుంచి ఒక న్యాయమూర్తి అయితే ఉండొచ్చు. ఆయన అన్న మాటలు సభ్య సమాజం తలదించుకునేది. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ని ఆ రోజు ఎన్టీ రామారావు స్ట్రైక్ రేట్ ఇచ్చిన తెలుగు వారి ఆత్మగౌరవం ఆ రోజు ఎన్టీ రామారావు గారు నిలబెట్టాడు. ఆ రోజు పివి నరసింహ తర్వాత ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చాడు. ఈనాడు పవన్ కళ్యాణ్ దేశకి నేతకు ఎదుగుతుంటే 100 కోట్ల మంది హిందువులకి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటే ఆయన మాట్లాడిన తప్పే ఉందండి. అసెంబ్లీలో మాట్లాడింది ఆయన కరెక్ట్ అని చెప్పి నేషనల్ మీడియా చూపిస్తుంది. ఈయనంట జడ్జిమెంట్ ఇచ్చే నాత ఆయన తప్పు అంట. ఏమన్నాడు? అది ముస్లిమ్స్ మీదో, క్రిస్టియన్స్ మీదో, ముస్లిం మీదో ఇది చేస్తే ఇది విభత్సం చేసేవాళ్ళు, దేశవ్యాప్త ఇష్యూ చేసేవాళ్ళు, హిందువుల మీద దాడి జరుగుతుంటే మీరు ఆత్మ పరిశీలన చేసుకుని అన్నాడు తప్ప బయటకు రావడం. 100 కోట్ల మంది హిందువులకి వాళ్ళ గుండెలు టచ్ చేశాడండి ఆయన. ఇంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు ఉన్న దేశంలో 80% పాపులేషన్కి నేను ఉన్నాను, నా పదవులు ముఖ్యం కాదు, నా సోదరుల యొక్క ప్రాణాలు ముఖ్యం, వాళ్ళ రక్షణ ముఖ్యం అని చెప్పి వెలుగెత్తు చాటుతున్న ఆ వ్యక్తినే నోరేలా వచ్చింది సార్ అతనికి? మరి అది ఖండించే స్థాయి కూడా ఇక్కడ కనపట్ల. కబడ్డీలు, వాలీబాల్ ఆడుకుంటున్నారు సార్ అసెంబ్లీలో. సిగ్గు శరం ఉండొద్దు. వీళ్ళు ఎమ్మెల్యేలు ఎట్ అవుతారు సార్? నేను ఎప్పుడు కూడా ఎంత ఇదిగా మాట్లాడుగా. ఒక పార్టీ అధినేతని అటు చంద్రబాబు నాయుడు గారు 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్ గా సపోర్ట్ చేసి ఆయన్ని మళ్ళీ పదవిలో సీఎం కూర్చోబెట్టింది పవన్ కళ్యాణ్ కాదా? మరి టీడీపీ నాయకులంతా ఏం చేస్తున్నారు విమర్శిస్తుంటే? అదేవిధంగా దేశ ప్రధాని మోదీ గారు 3వ సారి అవడానికి కారణమైంది పవన్ కళ్యాణ్ కాదా? మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు? సరే, ఈ 2 పక్కన పెట్టండి. అసలు ఇంతమందికి కుర్చీలో కూర్చోబెట్టి ఆ బొమ్మ మీద మీరు గెలిచిన వాళ్ళు, మీరు పదవులు, మీరు సంపన్నులుగా అవటం తప్పితే మొన్న కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చి మీరు స్పందించకపోతానికి ఎందుకురా బాబు అని చెప్పినా ఏమాత్రం మారలేదంటే ఎందుకు సార్? ఉండి కూడా ఏం ఉపయోగం సార్? ఇది కాదు కదండి ప్రజలు కోరుకునేది. నిజంగా ఇది చాలా బాధేస్తుంది సార్. ఒక స్వచ్ఛమైన నాయకుడి, రాజకీయాల ద్వారా సమాజాన్ని మారుద్దాం అనుకున్న వ్యక్తికి దేశకి నేతగా అవతరించి జాతీయ పార్టీగా, ప్రాంతీయ భావజాలంతో ఉన్న జాతీయ పార్టీ సార్ ఇది. ఢిల్లీ స్థాయికి నాయకులు పంపిస్తానని ఒకవైపు ఉద్యమంలాగా ఆయన చేసుకుంటూ వెళ్తుంటే అతను విమర్శించే ఒక వ్యక్తి డిపాజిట్లు కూడా నోటాకు కూడా అని ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తున్నాడు సార్? ఇక్కడ అధికారులు ఎవరుందా? వైసీపీ ఉందా? కూటమి ఉందా? హరీష్ రావు గారు చెప్పండి. అది కొంచెం అలాగే అనిపిస్తుంది సార్. వాళ్ళు అలా ఇంకా అధికారంలో ఉన్నప్పుడు ఎలా రెచ్చిపోయారు, ఏ రకంగా బూతులతో అంత మించి రెచ్చిపోతున్నారు సార్. నిజంగా అంత మించి ఉంది సార్. సరే, ఏదైనా కానీ కిరణ్ టీవీ సాక్షిగా మన మార్పు కోసం ప్రజలు మార్పు కోరారని చాలా సందర్భాల్లో చెప్పాం. అధికారులు వచ్చారు. అధికారులు వచ్చిన తర్వాత అంతా బాగుందంటే అది భ్రమే. మీరు ఇలా చేస్తుంటే వాళ్ళు మళ్ళా వచ్చి మీ మీద ఎక్కుతారు, అప్పుడు సమ్మగా ఉంటుంది. అంతే కదా జరిగేది. కాబట్టి ప్రజల్లో ఉన్నదే మనం చెప్తాం సార్ హరీష్ రావు గారు. మన ఆవేదన ఏంది? ప్రజల్లో ఉన్నదే చెప్పటం మన బాధ్యత, యాజ్ ఎ రిపోర్టర్, యాజ్ ఎ జర్నలిస్ట్ గా, యాజ్ జర్నలిస్ట్ గా. కాబట్టి ఎక్కడైనా సిగ్గు తెచ్చుకొని పార్టీ అధినేతని, ఆయన బిడ్డల డిపాజిట్లు కూడా 34 కోట్లు కౌలు రైతులకు ఇచ్చాడు సార్. 100 కోట్లు దానం చేస్తున్నాడు సార్. సినిమాల ద్వారా వచ్చే డబ్బుతో పాప రేయింబోగులు కష్టపడి పార్టీని బతికిచ్చాడు సార్. ఆ వ్యక్తిని ఇంత బండబూతులు తిడుతుంటే ఏం చేస్తున్నాడు సార్? మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళ దగ్గర లేదా? ఏమో సార్. తాడికొండలో పోటీ చేస్తే 70 కోట్లు వచ్చినాయి, 460 కోట్లు వచ్చినాయి, మంగళగిరిలో పోటీ చేసినాయి అని ఇరగదీస్తాను లొకేషన్ అని చెప్పిన వ్యక్తి నోటాకు వచ్చినాయి కూడా రాకపోతే ఆ వ్యక్తి విమర్శిస్తూ ఉంటే మీరు మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారంటే ఎందుకు సార్? ఇక్కడ ఎందుకు ఈ పదవులు? ఎందుకు ఈ పార్టీ? హ్యాపీగా ఇంట్లో కూర్చోండి.
రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఏదేమైనా కానీ మరి జనసేన పార్టీ రియాక్ట్ అవుతుందా? పదవుల్లో ఉన్నవాళ్ళు, అనుభవిస్తున్న వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, మీరు అన్నట్టు ఎవరైనా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇప్పుడు ఆయన అన్నటువంటి మాటలకి కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి అయినా వస్తుందా లేదో చూద్దాం. థ్యాంక్ యూ సార్.